ఈ నెల 14న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్తూ ఉన్నారు. నెల రోజుల వ్యవధిలో ఆయనకు రెండో విశాఖ పర్యటన ఇది. ఇంతకుముందు విశాఖ స్టీల్ ఉక్కుల ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కోసం వెళ్ళారు. నెల రోజులు తిరిగేసరికి బోటు గల్లంతై కనిపించకుండా పోయిన 6 మంది కుటుంబాలు, వాళ్ళ సభ్యులు, బంధువులు రోధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారో తెలియదు, కనీసం ఎలాంటి సమాచారం లేదు. సర్చార్జ్ ఆపరేషన్ ఆపేశారు కాబట్టి వాళ్ళు చనిపోయారని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ధారించింది దాదాపు. కానీ ఆ కుటుంబ సభ్యులు అయితే రోధిస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటు ఆ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంది. కేవలం విశాఖ తీరానికి 6 నాటికల్ మైళ్ళ దూరంలో జరిగిన ఈ ప్రమాదం ప్రభుత్వం రెస్క్యూ చేయలేకపోయింది. కనీస సమాచారాన్ని కూడా డిపార్ట్మెంట్స్కు చేర్చలేకపోయారు. ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యంగానే ఇటు వైసీపీ అటు మత్స్యకారుల కుటుంబ సభ్యులు చెబుతూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను పరామర్శించడం కోసం వెళ్తూ ఉన్నారు. సో మరి అక్కడ ఆయన ఏం డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచబోతూ ఉన్నారు, ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి విశాఖ అయితే అంటే అక్కడ మెజారిటీ అందని ద్రాక్షగానే ఉంటూ వస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితులైన వాళ్ళు కూటమి పార్టీలకి మద్దతు పలుకుతూ వస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలు కూటమికి బాగా పట్టున్న విశాఖలో కూడా వాళ్ళ పట్టు జారుతుంది అని, అక్కడ కూడా తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కూటమి ప్రభుత్వం మీద కనిపిస్తుంది అన్న కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో నిజంగానే కూటమి పార్టీలు అక్కడ వాళ్ళ పట్టు చేచార్చుకుంటూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖలో పట్టు చిక్కబోతూ ఉందా? నెల రోజుల్లోనే రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్తూ ఉండడం నిజంగానే రాజకీయ వర్గాల్లోనూ అటు విశాఖ ప్రజల్లోనూ చాలా ఆసక్తికర పర్యటనగా మారుతూ ఉంది. చూడాలి 14వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ పర్యటన, ఆ తర్వాత పరిణామాలు, ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉండబోతుంది అని.